ప్రోత్సహిస్తారు. ప్రతి విషయంలో కూడా రైతులంటే ప్రత్యేకమైన పెద్ద అభిమానం చూపిస్తారు. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే గతంలో మనకి గంగిరెడ్డి అనే ఇష్యూ ఉంది. ఇన్సూరెన్స్ మన నియోజకవర్గంగా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన గౌరవ కమలాపురం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎక్కడ కూడా విత్తనం నాణ్యతలో రాజీ పడకుండా మన రైతాంగానికి పార్టిసిపేట్ అయితే ఇవ్వడం జరిగింది. మొలక శాతం కూడా చాలా చక్కగా వచ్చింది. మనం ల్యాబ్లో టెస్ట్ చేసాం, ఆర్ఎస్కేలో టెస్ట్ చేసాం. మీ దగ్గర పొలాలలో కూడా ఎటువంటి కంప్లైంట్ రాకుండా మంచి విత్తనాన్ని మొలక శాతాన్ని కూడా మనం చూసాము. నిన్న మొన్న వర్షం పడుతుందేమో అని ఎమ్మెల్యే గారు కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే ఉన్నటువంటి ఏదో వాళ్ళు చెప్తున్నా ఏం జరుగుతుంది నడుస్తాన్ని పోతాం అన్నట్టు కాకుండా నెక్స్ట్ ఖరీఫ్కు మీరు ఏ వేయాలనుకుంటున్నారు, ఇది వేస్తే బాగుంటుంది, మీరు ఇది వేద్దామనుకుంటున్నారా లేదా అని ఆ డిస్కషన్స్ అనేవి పెట్టి మీటింగులు పెట్టి మండల వైజ్ మీటింగ్లు పెట్టి దానికి తగ్గట్టు ప్రభుత్వం రెడీ కావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. మీరు కూడా మీ సూచనలు, మీరు కూడా మీ యొక్క ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తెలియజేస్తే దాన్ని పరిగణలోకి తీసుకొని నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ కానీ మళ్ళా వచ్చే సంవత్సరం రబీ సీజన్ ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ప్లానింగ్ తో పూర్తిగా ఉన్నారని అనుకుంటే కొరత రాకుండా ఉంటుంది. రేపు మీరు ఇంతమంది ఒలేయాలనుకున్నారని డిసైడ్ అయితే ఇంత యూరియా మనం ముందే తీసి పెట్టుకోవాలన్న ఒక ఆలోచన, ఇంత జిప్సం అవసరం పడుతుంది, ఇంత విత్తనం అవసరం పడుతుంది, ఒక అవగాహన వస్తే ముందే ప్రిపేర్ ఉంటే ఆ రోజు పడుకోకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని కూడా మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటా ఉన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నదాత సుఖీభవ మన కాన్స్టిట్యూన్సీలో నిర్వహించడం, ఎందుకంటే దానికి ముఖ్య కారణం అని చెప్పింది రైతులు ఎక్కువ మంది ఏ నియోజకవర్గంలో ఉన్నారనే చోట ఆలోచించుకుంటూ వచ్చినప్పుడు కమలాపురం, ఈ జిల్లాలో కడప కమలాపురంలో ఎక్కువ మంది రైతులు ఉన్నారు. సో ఇక్కడ పెడతామని చెప్పినారు. ఇక్కడ పెడుతున్నారు, ఏమవుతుంది అని ఏం చేస్తారనుకుంటే మనకు వచ్చినప్పుడు అంతా ఏదో ఒక మేలైతే జరుగుతానే ఉంది. మహానాడు మన కాన్స్టిట్యూన్సీలో పెట్టినప్పుడు జిఎన్ఎస్ఎస్ కాలం పూర్తి చేద్దామని చెప్పేసి ఆయన కోరుకున్నారు. ఆ కార్యక్రమం మొదలైంది. ఎస్టిమేట్ అన్ని నిలబడిపోయిన పనులన్నీ కూడా తిరిగి రీఎస్టిమేట్ చేసి పనులు చేయడం ఉంది. నిన్న వచ్చినప్పుడు మేము వేరునాయపల్లికే తీసుకెళ్దాం అనుకున్నాం. ఈ కాలం చూపిస్తాము, సర్వాసాగర్ హెలికాప్టర్ చూడ కనిపిస్తుంది, అప్పుడే కూడుకుంటాడులే అని చెప్పి అనుకున్నాం. కానీ పరిస్థితులు అన్ని పంటలు చూపించాలి, పంటల దగ్గర అవన్నీ చూసుకోవడం వల్ల కలెక్టర్ గారు అక్కడ పెట్టినారు. కానీ కలెక్టర్ గారు మేము మాట్లాడిన తర్వాత ఆయన వచ్చేటప్పుడు హెలికాప్టర్ కొంచెం అట్లా తీసుకొని వచ్చి సర్ప్రైజ్ చూసుకొని రావడం కూడా జరిగింది. ఆయన ఏదైతే ఆయన రిక్వెస్ట్ చేసామో కొంచెం చూసి రండి సార్ వచ్చేటప్పుడు అంటే చూసుకుంటూ వచ్చి సంవత్సరంలో ఒక సర్ప్రైజ్ సాగర్ ప్రాజెక్ట్ సంబంధించి కెనాల్స్ అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మన కమలాపురం రైతు పరంగా ఎన్ని రకాలుగా మనం ఉపయోగపడుతుందో అన్ని రకాలుగా కూడా పూర్తిగా మనం చేస్తా ఉన్నాం. దానికి అనుగుణంగా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది అడిగినా కమలాపురం కాదనకుండా చేస్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇదైతే పూర్తి చేస్తామని చెప్పారు. కాబట్టి ఇంతకుముందు అధికారంలో వచ్చినప్పుడు చెప్పి చేసేస్తామంటే అది మాట మాత్రమే. సీఎంగా ఉండి నేను చేసేస్తానంటే అది రాతపూర్వకం వచ్చినట్లే, అది జీవో వచ్చేస్తుంది అంటే పని అయిపోయినట్లేనా. ఆ పని కూడా మొదలు పెట్టారు. తొందరలో ఆగిపోయిన పని కూడా మళ్ళా తొందరలో మొదలుపెట్టి ఆ కాలంలో పూర్తి చేస్తారు. అది పూర్తయితే జిఎన్ఎస్ఎస్ పూర్తయితే నాకు తెలిసి 24 మండలంలో ప్రతి ఎకరా కూడా నీరుంటుంది. ప్రతి ఊరికి కూడా మంచి నీటి సమస్య లేకుండా అన్ని చేస్తా ఉన్నాం. మీరు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన వాళ్ళు 10 మంది, ఊర్లో 1000 మంది ఉంటారు. 1000 మందికి తెలియజేసేలా మేము ఇది చేస్తాను, మా ప్రభుత్వం వచ్చినాక ఇది చేసింది, మా ప్రభుత్వం ఇంత కష్టాలు ఉన్నవాడు ఇక్కడ చేసింది, మళ్ళా ట్రిప్పులు ఇస్తాను, మళ్ళా ఇస్తాను, ఏ రోజు కాలం చెప్పుకోకపోతే కూడా మనం కూడా ఇది చేసి వేయలేదు. కాబట్టి ఎప్పటికప్పుడు మన కార్యక్రమాలన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఊళ్ళలో కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసేటివే చెప్తున్నాం, చేయలేనివి వదిలేసుకుంటాం, చేయలేనివి కాదనే చెప్తాం. కానీ సాధ్యమైనంత వరకు ప్రజల కోరిక మేరకు, రైతుల కోరిక మేరకు సాధ్యమైన ఎక్కువ పనులు చేస్తామనే గర్వం అయితే నేను చెప్పుకుంటాను. ఇట్లా జరుగుతున్నాను. కానీ ఇప్పుడు కూడా మీకు ఈ రోజు ఈ అవసరం ఉంటే నేను ఎప్పటికైనా మాట్లాడడానికి రెడీగా ఉన్నాను. ఏ సమస్య వచ్చినా ఇప్పటికప్పుడు అందుబాటులో ఉండి మాట్లాడుకోవడం
చేయడం జరుగుతూ ఉంది కాబట్టి కొంచెం పనులు జరుగుతుంది. దానికి తగ్గట్టు ఆఫీసర్లందరూ కూడా జిల్లా అధికారులు కానీ ఎవరైనా కూడా మనకు సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో మనం ఇంకొంచెం ఏమన్నా అవసరం ఉన్నా కూడా ఒక్కొక్కరు తీర్చుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదో చెప్తాను.